కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుందని అమ్మొద్దని లేఖలో కోరారు. హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన రిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికలో భాగంగా అమ్ముతుందని కేటీఆర్ తెలిపారు. ఈ 6 సంస్థలకు గతంలో సుమారు 7,200 ఎకరాల భూమిని రాష్ట్ర సర్కారు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ధరల ప్రకారం కనీసం 5,000 కోట్లకు పైగా ఈ భూముల విలువ ఉంటుందని, బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం 40,000 కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర సర్కారు అమ్మేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు లేదా సంస్థలను ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ లేఖలో కోరారు. ఒక్క పార్టీతో దేశాన్ని నడిపించాలని తాము కోరుకోవడం లేదని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. మిగతా పార్టీల సహకారం కూడా అవసరం ఉందన్నారు. ఏదైనా విషయాన్ని చెప్పడం కన్నా రాయడం చాలా కష్టమన్నారు. మేధావుల మౌనం దేశానికే అరిష్టమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అగ్నిపథ్ మంచి స్కీమ్ అయినా విధ్వంసాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ రాసిన సత్యకాలం వ్యాసాల సంకలనం పుస్తకాన్ని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ హైదరాబాద్లో ఆవిష్కరించారు. हम मानते हैं कि भारतीय संविधान के हिसाब से पूरे देश का संचालन होना चाहिए, इसलिए अभिव्यक्ति की स्वतंत्रता के लिए अन्य लोगों को भी ऐसा चलना चाहिए. हमने चल करके दिखाया, इसलिए आज हम देश की राजनीति के केंद्र बिंदु पर. उन 2014 में और 2019 में भारतीय जनता पार्टी सत्ता में आई. पूर्ण बहुमत आने के बावजूद भी भारतीय जनता पार्टी अपने सहयोगी दलों को लेकर के सरकार में, और मुझे अच्छी तरह ध्यान है 2014 में जब हमारी पार्टी सरकार में आई थी तो माननीय प्रधानमंत्री जी ने ये कहा था कि मेरी सरकार गरीब कल्याण के लिए समर्पित सरकार है, और अगर पिछले 7 साल में देश में सबसे बड़ी उपलब्धि है तो इस देश ने जो कमाल करके दिखाया है, लास्ट माइल डिलीवरी और टारगेटेड डिलीवरी. सबसे बड़ा विषय जो है राजनीति में परिवर्तन का. राजनीति जब तक हैव्स और हैव नॉट्स की लड़ाई चलेगी, राजनीति जब तक वर्गों के संघर्ष के रूप में चलेगी, राजनीति जब तक संपत्तियों के कब्जे के रूप में चलेगी, वो राजनीति देश का भला नहीं कर सकती. जब तक देश के संसाधनों का एक्सेस देश के गरीब वर्ग तक नहीं होगा, तब तक देश की राजनीति सफल नहीं हो सकती. और इसलिए पिछले 7 सालों में चाहे 10 करोड़ महिलाओं को उज्ज्वला पहुंचाना हो, चाहे हर गांव में बिजली को पहुंचाना हो, चाहे 10 करोड़ किसानों को सम्मान निधि पहुंचाना हो, चाहे देश के 28 करोड़ श्रमिकों का रजिस्ट्रेशन करना हो, और चाहे कोरोना जैसी महामारी से लड़ते हुए देश में स्वदेशी टीका बना करके 125 करोड़ लोगों का वैक्सीनेशन करना हो, हमने लास्ट माइल डिलीवरी करी, टारगेटेड डिलीवरी करी. कि ट्रांसपेरेंसी भारतीय जनता पार्टी में देश की राजनीति. నిన్న బుక్ పైన చూసింది. చూసిన తర్వాత సత్యాకాలను చాలా మంది మిస్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ బుక్ ద్వారా చూసే ప్రయత్నం అవకాశం వస్తుంది. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వారి యొక్క ఆర్టికల్ చూసిన తర్వాత సత్యాకాలం కోసం వెయిట్ చేసే పరిస్థితి వచ్చిందంటే అంత మంచి సబ్జెక్ట్లోని అంత మంచి విషయాలను సత్యాకాలం యొక్క ఆర్టికల్ ద్వారా మనకు వివరించే ప్రయత్నం చేస్తున్నట్టే నిజంగా సత్యకుమార్ గారికి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా చూడాల్సిన అవసరం ఉంది, చదవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అప్పుడప్పుడు మిస్ అయ్యారో ఈ బుక్ ద్వారా చదివే అవకాశం వచ్చింది. అందరూ చూడాల్సింది. అందుకే సత్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ. What I like about Satya is the lucidity, the clarity of communication and the ease of reading. He articulates his party's point of view and his point of view with clarity and calmness. Differences of opinion are inevitable, even in a family, even between brothers, a wife and husband. Inevitably there will be difference of opinion. If there are two people with identical views and everything, one must be the slave of the other. It's not possible to have identical opinions on everything. But the way we resolve difference of opinions is the key to democratic progress. కేంద్ర రాష్ట్రాల తీరుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ ఫైర్ అయ్యారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు నియంతగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రోడ్డు పాలవుతున్నారన్న ఆయన గాంధీ ఆసుపత్రిలో ఆర్మీ అభ్యర్థులను పరామర్శించడానికి వెళ్లిన ఆయనను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా గాంధీ భవన్లో కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగానైతే ఈ అగ్నిపథ్ నినాదం రావడం, ప్రజలలో అలజడి జరగడం, వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావడం ఇక్కడనే కాదు బాబు,
యావత్ భారతదేశంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ ఉద్యమం జరుగుతూ ఉన్నది. దీనికి రాజకీయ రంగు పులిచే అవసరమే లేదు. కడుపు కాలినాడు, పేదరికంలో వచ్చిన వాడు 2021లో ట్రైనింగ్ తీసుకొని హై జంప్ చేసి, లాంగ్ జంప్ చేసి, రన్నింగ్ చేసి ఫిజికల్ ఫిట్ అయినటువంటి సైనికులకు ఒక కొత్త నినాదం ఇచ్చిండ్రు అగ్నిపథ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో వారు డిఫెన్స్ లో పనిచేశారు. ఏదైనా డిఫెన్స్ లో కొత్త కార్యక్రమం తీసుకోవాలంటే పార్లమెంట్ లో అప్రూవల్ తీసుకోవాలన్నా లేదా? మొన్న జరిగిన సెషన్ లో అగ్నిపథ్ పెడతానని చెప్పాడా రాజ్నాథ్ సింగ్ గారు? అకస్మాత్తుగా మీకు ఒక ఆలోచన వస్తుంది. యావత్ ప్రపంచంలో నిన్నటి వరకు ఉన్నటువంటి భారతదేశ గౌరవాన్ని మట్టి కల్పించేశారు. అగ్నిపథ్పై దేశం మొత్తం వ్యతిరేకత ఉందని, ఆర్మీని రక్షించుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఇందుకు అనుగుణంగా సేవ్ ఆర్మీ పేరుతో ముందుకు పోవాలన్నారు. అగ్నిపథ్లో 75% మందిని ఇంటికి పంపిస్తే వాళ్ళు ఏం చేయాలని ప్రశ్నించారు. అగ్నిపథ్ను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ స్థాయిలో ఈరోజు అగ్నిపథ్ అనే స్కీమ్ కు సంబంధించి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. ఈ అగ్నిపథ్ కు సంబంధించిన ఈ స్కీమ్ ద్వారా ఆర్మీ శక్తి యుక్తులను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం జరుగుతా ఉంది. ఆ క్రమంలో సరియైన జవాబు లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర. గత 2 సంవత్సరాల నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ లేదు. 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్న ఆ సోదరుడికి నిరాశ నిస్పృహ కలిగించే విధంగా అగ్నిపథ్ అనే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది బీజేపీ ప్రభుత్వం. దీనివల్ల ఈ ప్రవేశం లేకపోవటం ఒకటి, 2 సంవత్సరాల నుంచి వెయిట్ చూస్తా ఉన్న ఈ ప్రవేశ పరీక్ష లేకపోవడం రెండోది, కొత్త విధానాన్ని తీసుకొచ్చి కేవలం కాంట్రాక్ట్ సోల్జర్ని తయారు చేయాలనే ఒక ఆలోచనని విరమించుకోవాలని ఆ యువత ఈ రోజు ఆందోళనకు గురవుతా ఉన్నారు. రక్షణ శాఖలో కాంట్రాక్ట్ విధానం తీసుకురావటం దారుణమైన విషయమని కాంగ్రెస్ నేత మహేష్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆయన అగ్నిపథ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశ సేవ చేయాలనుకునే వారికి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. మంత్రులుగా ఈ రాష్ట్రం ఉన్నారంటే నిజంగా సిగ్గుచేటల విషయం కూడా ఈ సొంత మనవి చేస్తూ, మంత్రులు ఎమ్మెల్యే అంతా కూడా ఒక అజ్ఞానులుగా ఏరో జెండాలు పెట్టుకొని ఆ మహానుభావుడు సైన్యం కోసం, తోటి సోదరుల కోసం ప్రాణాలు కల్పిస్తే ఆ చావులుగా రాజకీయం చేసిన ఘనత టీఆర్ఎస్ కు దక్కుతుంది. కాంగ్రెస్ ప్రతి కార్యకర్త, మళ్ళీ మీ అందరూ మనం చేస్తా ఉన్నాను, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సోనియా గాంధీ కోరుకున్న విధంగా, రాహుల్ గాంధీ కోరుకున్న విధంగా ఈ దేశ అఖండత కోసం, దేశ సమగ్రత కోసం, దేశ ఏకతాటి నడవ కోసం పట్టుబద్దులై ముందు ఉంటారన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి ఈ దీక్షలో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని కనుగొన్న విధంగా పాల్గొన్న మీ అందరూ కూడా సెల్యూట్ చేస్తూ ఈ సందర్భంలో ఇలాంటి ఉపద్రవ పరిస్థితులను రాహుల్ గాంధీ గారు తన జన్మదినాన్ని జరుపుకోవట్లేదు. ఇది కూడా గ్రహించవలసిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ఇది కాంగ్రెస్ నినాదం. జై జవాన్, జై కిసాన్ కాంగ్రెస్ నినాదం. ఈ నినాదం కూడా తొంగలు తొక్కే ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది. కానీ ఈ నినాదాన్ని తొంగలు తొక్కనియో నెత్తిన పెట్టి కాపాడుకుంటాం. జై జవాన్, జై కిసాన్. ప్రధాని మోడీ తప్పుడు నిర్ణయాల వల్లే యువత రోడ్లపైకి వస్తున్నారని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అగ్నిపథ్ స్కీమ్పై స్పందించిన ఆయన గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన విధంగానే అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా తప్పుడు నిర్ణయమని, దీని వలన దేశానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. మోడీ के गलत फैसले के खिलाफ एहतजाज किए, मोदी के गलत फैसले की वजह से वो रोड पर निकले, मोदी की गलत फैसले की वजह से उन्होंने नौजवानों की नौजवानी को बर्बाद करने का एक रास्ता निकाला, उनको खत्म करने का एक रास्ता निकाला. नौजवान निकल गया रोड पर. क्या कितों के बुलडोजर से घर तोड़ेंगे आप? हम नहीं चाहते कि आप किसी का भी घर तोड़ो, आपको घर तोड़ने का अख्तियार है ही नहीं. मगर मैं ये पूछना चाह रहा हूं,
वाराणसी के कमिश्नर ऑफ पुलिस से जब उन्होंने मीडिया के सामने आकर कहा हमारे बच्चे हम समझा लेंगे, तो फिर आप वो बच्चे जो मुसलमान थे आपके बच्चे नहीं है सीपी साहब, वो बच्चे आपके नहीं हैं। आप उनको न अपना बच्चा नहीं बोलेंगे वाराणसी के सीपी साहब, आप उनको बुलाकर समझाएंगे नहीं कि तुम क्यों गलती किए, तुमको तशद्दुद नहीं करना चाहिए था, तुम आकर हमको कंप्लेंट देते, आप वो नहीं बोलेंगे। कल जो हुआ हमको बोले हमारे बच्चे हम समझा लेंगे, फिर हम किसके बच्चे हैं? బంజారా హిల్స్లో శుభ వివాహ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. జేసీఐ బంజారా హైదరాబాద్ ఉమెన్ ఎంపవర్మెంట్ వింగ్ ఆధ్వర్యంలో 11 జంటలకు పెళ్లి జరిపించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఒకే వేదికపై వివాహం జరిపించిన ఆర్గనైజర్లను మేయర్ విజయలక్ష్మి అభినందించారు. అలాగే కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన వధూవరులకు అన్యోన్యంగా జీవితం గడపాలని సూచించారు. శుభ వివాహం ఉంది 6 సంవత్సరంలో, దీంట్లో 11 బీద వాళ్ళం పెళ్లి చేస్తున్నాం. వాళ్ళకి మంచిగా హౌస్ హోల్డ్ మన ఇంటి గురించి అన్ని వస్తువులు అవసరం ఉండేది ఇస్తున్నాం. మా ఉద్దేశం ఏముందంటే సొసైటీలో మంచి పని జరగాలంటే మనమే ముంగట రావాలి. మా జేసీఐ బంజారా హైదరాబాద్ ఈ అన్ని కమ్యూనిటీ సర్వీసెస్ సమాజ్ సేవ గురించి చాలా నేషనల్ లెవెల్లో కూడా మన దేశంలో కూడా మంచి పేరు తెస్తుంది. ఇంకా అందరికీ ఈ పెళ్లి జోడీలకి అందరికీ మా శుభాకాంక్షలు. వాళ్ళు మంచిగా బతకాలని, మంచిగా పేరు తేవాలని సొసైటీలో, ఇంకా మాకు కూడా ఇట్లా ప్రేరణ ఇవ్వాలని. And first of all, I would like to congratulate the Women Empowerment Wing of JCI Banjara Hyderabad for organizing this mass marriage event. I really never expected it would be such a such a wonderful event. I think no parent would do such kind of an event, what you have done today and proved yourself. Very proud of you. A big applause to all of you. We congratulate all the newly wedded couples and I wish you all a happy married life. Hope you all మీరందరూ కూడా మీ సుఖ సంతోషాలతో ఉండాలని మిమ్మల్ని దీవిస్తూ వీళ్ళందరికీ కూడా ఈ జేసీఐ టీం తరఫున కూడా మీ తరఫున వాళ్ళకి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను ఇంత మంచి ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ ఆల్సో మీరు ఈ ఏదైతే వెడ్డింగ్ వాళ్ళు చేశారో అది నిలబెట్టుకోవాలనేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో 7 అనుమానితులను రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా, పోలీస్ వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మరికొంతమంది అభ్యర్థులను గుర్తించే పనిలో పోలీసులున్నారు. అల్లర్ల వెనుక ఉన్న ప్రైవేటు డిఫెన్స్ అకాడమీ యాజమాన్యాల కుట్ర ఉందనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతుంది. ఇప్పటికే కీలక నిందితుడు ఆవుల సుబ్బారావును అరెస్ట్ చేశారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తారని వైఎస్ షర్మిల ప్రకటించారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం తనకు అనుకూలంగా ఉంటుందని భావించిన షర్మిల ఈ నియోజకవర్గం నుండి పోటీకి దిగుతారని ప్రకటించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చే యుద్ధం ఈ పాలేరులోనే మొదలు కావాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విజయ పతాకం ఈ పాలేరులోనే మొట్టమొదట ఎగరాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చే మొదటి మెట్టు ఈ పాలేరు కావాలి. ఈ రోజు నుంచి పాలేరులో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ విజయానికి కాదు, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికమైన మెజారిటీ కోసం, చరిత్రలోనే కని విని ఎరుగని మెజారిటీ కోసం మీరు నేను పని చేయాలి. చరిత్రలోనే కని విని ఎరుగని మెజారిటీ కోసం మీరు నేను పని చేయాలి. అగ్నిపథ్ స్కీమ్తో దేశ భద్రతకు ముప్పు ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ప్రపంచంలో ఎక్కడ ఆర్మీలో కాంట్రాక్టు నియామక విధానం లేదని అన్నారు. 4 ఏళ్ల తర్వాత యువకుల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. అగ్నిపథ్తో 5 లక్షల కోట్ల పెన్షన్ను సేవ్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ స్కీమ్తో రక్షణ శాఖలో 15% రిక్రూట్మెంట్ ఆగిపోతుందని, పాక్, చైనా నుంచి ముంపు పెరిగే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. There has been no regular recruitment for the armed forces, for the army, air force or navy. Now all of a sudden, the defense ministry has announced the Agnipath scheme. The Agnipath scheme envisages only 6 months training and a total of 3.5 years service. I have spoken to a number of veterans and number of serving officers. Is doing this satyagraha in solidarity with our young friends across the country who are protesting against the Agnipath scheme. This is totally BJP's wrong propaganda that somebody inciting it, somebody is fanning this violence. The protests across the country by the youth of the country have been spontaneous. Nobody has incited them. The youth has spontaneously erupted in protests across the country, and rightly so, because for lakhs of youth, they were looking forward for this army recruitment or air force recruitment or naval recruitment. ఢిల్లీలో ప్రగతి మైదాన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టు అంతర్భాగంగా 920 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీపీఓ టన్నెల్ నిర్మాణాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్వచ్ఛ స్ఫూర్తిని చాటుకున్నారు. ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మోడీ అక్కడ కనిపించిన చిన్న చిన్న పెంకులను స్వయంగా వంగి తన చేతులతో తీశారు. అనంతరం ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఐటీపీఓ టన్నెల్ను ప్రధాని మోడీ పరిశీలించారు. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదానంలో కొత్తగా ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడికి చేరుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ రవాణా కారిడార్ను నిర్మించింది. భారత సైన్యంలోకి భారీ ఎత్తున నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్పై ఏర్పడిన అనుమానాలపై భారత త్రివిధ దళాధిపతులు వివరణ ఇచ్చారు. విధి నిర్వహణలో అగ్నివీర్ మరణిస్తే బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అగ్నిపథ్ పథకంపై ఏకంగా 2 ఏళ్ల పాటు అధ్యయనం చేశాకే ఈ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. అనుభవానికి, యువశక్తికి ప్రాధాన్యమిస్తూ ఈ పథకానికి రూపకల్పన చేశామని వెల్లడించారు. సైన్యంలో సగటు వయసు తగ్గించేందుకు సంస్కరణలు అమలు చేస్తున్నామని త్రివిధ దళాధిపతులు తెలిపారు. భారత సైన్యంలో ఏటా 17,600 మంది రిటైర్మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. అగ్నివీరులకు ఇచ్చే అలవెన్స్లలో ఎలాంటి తేడాలు ఉండవని స్పష్టం చేశారు. సర్వీసు నిబంధనల్లోనూ వివక్ష ఉండదని తెలిపారు. 4.5 ఏళ్ల తర్వాత సైన్యం నుంచి విరమించుకోవాలా వద్దా అనేది వారి ఇష్టమన్నారు. 4.5 ఏళ్ల తర్వాత అగ్నివీరులకు డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తామని, దాంతో వారికి ఎన్నో ఉపాధి అవకాశాలు అందుతాయని త్రివిధ దళాధిపతులు వివరించారు. ये हमारा सिर्फ एक ही मुद्दा है कि हम किसी तरीके से यंग हो जाएं. इसको स्टडी करा गया पिछले 2 साल, एंड ये सीरियस वर्क पहले तीनों चीफ जनरल रावत मिलके एंड कई लोगों से इसके बारे में डिस्कशन करी कि क्या क्या तरीके हैं, इसकी परसेंटेजेस कैसे करें. उसके अलावा हमने स्टडी करी बाहर के देशों की स्टडी. तकरीबन सारे देश हमने स्टडी करे. सब देशों के अंदर देखा गया उम्र 26, 27, 28. नंबर 2, भर्ती होने के तरीके कितने किस्म के हैं. कम से कम 3 से 4 तरीके हैं भर्ती होने के लिए. एंड सबके अंदर जब वो बाहर निकलना चाहते हैं वो जा सकते हैं. कितने साल में जा सकते हैं? 2 साल, 3 साल, 4 साल. सो मल्टीपल एंट्री एवेन्यूज हैं, मल्टीपल एग्जिट एवेन्यूज हैं. एंड वो बाहर जाके क्या कर रहे हैं, वही चुनौतियां हैं जो हमारे नौजवानों को चुनौतियां हैं. दिसंबर से पहले बैच की ट्रेनिंग शुरू हो जाएगी. फॉर द बेनिफिट ऑफ व्यूअर्स इन इंग्लिश, द notification and registration process for the enrollment of first batch of Agniveers into the Indian Air Force will go live online on 24th of June. Exactly 1 month later, on 24th of July, the well-established system of online examination for phase 1 will commence, and before the end of the year,
the first batch, the intake 1 of 22 for Agniveer for Indian Air Force will be enrolled, and 30th December is the date on which the training for intake 1 of 22 will commence. एयरफोर्स की तरह हमारा रिक्रूटमेंट भी ऑनलाइन होता है और वो भी 1 महीने के अंदर जो हमारे स्टेप्स हैं रिक्रूटमेंट के वो सब शुरू हो जाएंगे। और मुझे हमारी जो टाइम लाइन्स हैं उसके हिसाब से 21 नवंबर जो हमने डेट चुनी है, 21 नवंबर को हमारा फर्स्ट अग्निवीर हमारी जो बेसिक ट्रेनिंग इंस्टीट्यूशन है INS चिल्का उड़ीसा में, वहां पर रिपोर्ट करना शुरू कर देगा। और जैसा कि आपको पता है, हमारे नौसेना अध्यक्ष ने पहले भी बताया था कि हम लोग अग्निवीर जो हमारे आएंगे नेवी में वो जेंडर न्यूट्रल रहेंगे। February 23. In this whole, approximately 40,000 of the recruits for the Agnipath system will be inducted. ये जो रैलीज है हमारा तकरीबन 83 रैलीज होना है all across the country. All states are going to be covered and we will endeavor to touch every last village in the country. Thank you. Jai Hind. రాగల 2 రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు గాలుల్లో అస్థిరత కారణంగా 1500 మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీంతో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో నేడు సోమవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంది. వర్షం పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. నగరంలో తేలికపాటు వాన కురవగా అత్యధికంగా జక్రాన్పల్లిలో 7, తరూరులో 5, కనగల్లో 4, రాయ్కల్లో 3.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అసోం రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతుంది. తీవ్ర వరదల కారణంగా ఇప్పటిదాకా 63 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 8 మంది చనిపోయారు. వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడడంతో ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతోంది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో దాదాపు 31 లక్షల మంది ప్రజలపై వరదల ప్రభావం పడింది. హోజాయ్ జిల్లాలో శుక్రవారం రాత్రి పడవ బోల్తాపడడంతో 3 చిన్నారులు సహా 8 మంది గల్లంతయ్యారు. వాళ్లను హోజాయ్, బజాలి, వెస్ట్ కర్బీ అంగ్లాంగ్, కోక్రాజాం, తమూర్పూర్ జిల్లా వాసులుగా గుర్తించారు. ఆ ప్రాంతంలో నీటిలో చిక్కుకున్న 21 మందిని రక్షించారు. వర్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కమ్రూప్, దర్రంగ్ జిల్లాలోని బాధిత ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న కొన్ని సహాయక శిబిరాలను సీఎం హిమంత సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతటి ఆపదనైనా ఎదుర్కొనేందుకు, వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. సహాయక శిబిరాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం హామీ ఇచ్చారు.